principle of homogeneity. So this principle of homogeneity states that the physical quantities of same dimensions can be added, subtracted and equated. So principle of homogeneity మనకి ఏం చెప్తుందంటే ఏవైనా టూ ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా లేదా ఈక్వేట్ చేయాలన్నా వాటి డైమెన్షన్స్ అనేవి సేమ్ ఉండాలి. సేమ్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం లేదా ఈక్వేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎట్లా అంటే ఒకసారి మనం సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకు ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఫస్ట్ ఏం చెప్పాము ఇక్కడ, ఫిజికల్ క్వాంటిటీస్ ద క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇవి రెండు టర్మ్స్ యాడ్ చేసినాం కాబట్టి ఈ రెండింటి డైమెన్షన్స్ ఎట్లా ఉండాలి, సేమ్ ఉండాలి. ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ యూ ఇంటూ టీ. సో యూ అంటే వెలాసిటీ, వెలాసిటీ డైమెన్షన్స్ ఎల్ టీ పవర్ -1 ఇంటూ టైమ్ డైమెన్షన్స్ టీ. ఏమవుతుంది, -1 + 1 టీ పవర్ -1 టీ పవర్ +1. సో క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, ఎల్. సిమిలర్గా ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ 1/2 అనేది కాన్స్టెంట్ అది. ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ ఏమవుతాయి, యాక్సిలరేషన్ ఎల్ టీ పవర్ -2 ఇంటూ టీ స్క్వేర్ డైమెన్షన్స్ టీ స్క్వేర్. సో ఇది ప్లస్ ఇది మైనస్, క్యాన్సిల్ అయిపోతే అగైన్ ఎల్. కాబట్టి ఇప్పుడు సాటిస్ఫై కదా కండిషన్. ద క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్. అంటే యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఈ రెండింటి కూడా డైమెన్షన్స్ ఏమున్నాయి, ఎల్ ఎల్. మరి ఈక్వేట్ చేసినప్పుడు కూడా రావాలి కదా అదే సేమ్. ఈక్వేట్ చేసినప్పుడు చూడండి, ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ఎస్ ఈక్వల్ యూటీ. సో అవుతుందా కదా చూద్దాం. అంటే యూటీ డైమెన్షన్స్, ఎస్ డైమెన్షన్స్ ఏంటి, ఫస్ట్ ఎస్ డైమెన్షన్ చూడండి. ఎస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ కాబట్టి లెంత్ రిప్రజెంట్స్. అప్పుడు ఏమైతుంది దీని డైమెన్షన్స్, ఎల్. ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్, అది లెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్. సో సాటిస్ఫైయింగ్ కదా. ఈక్వేట్ చేసినప్పుడు కూడా సేమ్ ఉంటుందా లేదా, ఎస్ కెన్ బి ఈక్వేటెడ్ టు యూటీ. కాబట్టి ఎస్ డైమెన్షన్స్ సేమ్ ఉంటే యూటీ డైమెన్షన్స్ అవే ఉండాలి. అండ్ ఎస్ కెన్ బి ఈక్వేటెడ్ టు హాఫ్ ఏటీ స్క్వేర్, ఎస్ డైమెన్షన్స్ ఏముంటే హాఫ్ ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ కూడా అవే ఉండాలి. సో సాటిస్ఫైడ్. దీనిపైన ప్రాబ్లం చూద్దాం. ఏ ఫోర్స్ రిప్రజెంటెడ్ బై ఎఫ్ ఈక్వల్ ax square plus b t power 1/2. ఫోర్స్ రిప్రజెంట్ చేసారు ax square plus b t power 1/2. అయితే ఇక్కడ x అనేది డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, t అనేది టైం. అయితే డైమెన్షన్స్ ఆఫ్ b స్క్వేర్ బై a, b స్క్వేర్ బై a డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం సో f ఈక్వల్ టు ax స్క్వేర్ రాయొచ్చు. సిమిలర్గా